హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇరాన్లో అణుబాంబు తయారు చేస్తున్నారు అని చెప్పేసి అది భయపడి ఆరోపణలు చేసి ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. ఆ యురేనియం నిల్వలు వీటిపైన మొత్తం సర్వనాశనం చేసినట్టుగా చెప్పింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఒక డిసిజన్ తీసుకుంది, అణుబాంబును మనం తయారు చేసే తీరాలి, అణుబాంబు ఉంటేనే ఇజ్రాయెల్ భయపడి దాడులు చేయకుండా ఉంటుందన్న ఒక నిర్ణయానికి వచ్చారన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆ రకంగా వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. మరి నిజంగా ఇప్పుడు అణుబాంబు తయారు చేయబోతున్నారా? మరి దీనికి ఇజ్రాయెల్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అసలు ఇరాన్లో ఎంత యురేనియం నిల్వలు ఉన్నాయి? మరి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు సార్ తయారు చేయడానికి? యాక్చువల్గా ఇప్పటివరకు ఇరాన్లో అణుబాంబు ఉందని ఎవరు కూడా అనట్లేదు. అణుబాంబుకి రెడీ అయ్యే మెటీరియల్ యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయనేది అందరూ చెప్తున్నారు. అంటే వాళ్ళు 2 వారాల్లో అణుబాంబు తయారు చేయగలరు అనేది, కాబట్టి ధ్వంసం చేయాలి అనేది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చెప్పింది. ఆ నిల్వల్ని ధ్వంసం చేయడం కోసం మేము అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది, అమెరికా కూడా చెప్పుకుంటుంది. అమెరికా నిల్వల మీద మాత్రమే బాంబులు వేశారు, కానీ ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ మిలిటరీ ఆఫీసర్లను చంపేశారు, ఇంటెలిజెన్స్ అధికారులను చంపేశారు, సైంటిస్టులను ఒక 10 మందిని చంపేశారు, సివిలియన్స్ని 1000 మందికి పైన, పౌరులు పిల్లల్ని, విమెన్, ఇస్రాయల్ని, వీళ్ళందరినీ కూడా 1000 మందిని చంపేశారు. ఇంకా వాళ్ళ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా బాంబులు వేశారు, ఆయిల్ ఫెసిలిటీస్ మీద, ఎయిర్పోర్ట్ల మీద, అవన్నీ చేశారు. అంటే ఈ సాగు చెప్పి ఇరాన్ని విధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ట్రై చేసింది. దాన్ని ఇరాన్ బలంగా ఎదుర్కొంది. వీళ్ళకి జరిగినంత నష్టం జరగకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్కి కూడా బలమైన నష్టాన్ని ఇరాన్ చేయగలిగింది. ఇంత ప్రాణ నష్టం, ఇంత సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం జరగలేదు. కాకపోతే ఇజ్రాయెల్లో మిలిటరీ పరంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, కానీ ఇజ్రాయెల్ అది బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాని ఇజ్రాయెల్ అలో చేయదు లోపలికి, ఇరాన్ కూడా అలో చేయదు. కానీ ఇరాన్ నష్టం తెలిసిపోతుంది, ఇజ్రాయెల్ది తెలియట్లేదు అనేది చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా నష్టాలు ఇరువైపులా జరిగాయి. ఇప్పుడు ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే, ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అనేక మంది మేధావుల ఇంటర్వ్యూలు నేను చూశాను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మా దగ్గర బాంబు లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ 1958 నుంచే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర దాదాపు 90 నుంచి 200 వరకు వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్. అమెరికా వచ్చి సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ రష్యాలో 6000 ఉంటే అమెరికాలో 5400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అంటే 2 న్యూక్లియర్ పవర్స్ న్యూక్లియర్ పవర్ లేని ఇరాన్ మీద దాడి చేసింది. ఆల్రెడీ ఇరాను నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగస్వామిగా ఉంది, ఇజ్రాయిల్ లేదు. ఆల్రెడీ మేము ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని మా దేశంలో ఇన్స్పెక్షన్కి మేము ఒప్పుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 15 టైమ్స్ మా దేశంలో ఇన్స్పెక్షన్ చేశారు, మేము సంతకం చేసాం. అలాగే ఇజ్రాయెల్స్ అలో చేయట్లేదు, ఎవరిని ఇన్స్పెక్షన్కి అలో చేయట్లేదు. మరోవైపు మేము 2015లో ఒబామా గవర్నమెంట్లో కాంప్రహెన్సివ్ ఒక దాని ఒప్పందం అంటారు, కాంప్రహెన్సివ్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము సంతకం చేసాం. 5 శాశ్వత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యులైన యూకే, యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్ ప్లస్ జర్మనీ, యుయు, ఈ దేశాలతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాం. సో ఆ ఒప్పందాన్ని ఆ ఒప్పందం నుంచి క్యాన్సిల్ చేసింది ఎవరు? మళ్ళీ ట్రంపే చేశాడు 2018లో. సో మా దగ్గర బాంబు లేదు, మేము ఇంటర్నేషనల్ చట్టాలకు కట్టుబడి ఉన్నాము, మేము సివిలియన్ పర్పస్ల కోసమే యురేనియంని శుద్ధి చేస్తున్నాం, న్యూక్లియర్ వెపన్స్కి చేయట్లేదు. అయినా 2 న్యూక్లియర్ పవర్స్ మీద దాడి చేసినప్పుడు మాకేమర్థమైందంటే, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ లేకపోవడం తప్పైంది, ఉనుంటే వీళ్ళిద్దరు ధైర్యం చేసేవాళ్ళు కాదు. అందుకనే ఇప్పుడు ఇండియా మీద పాకిస్తాన్ మీద ఇండియాను సీరియస్ యుద్ధానికి ధైర్యం చేయరు, ఎందుకంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 2 న్యూక్లియర్ స్టేట్స్ ఎప్పుడు కొట్టుకోరు, ఎందుకంటే భయం ఉంటుంది. న్యూక్లియర్ లేని నా దగ్గర కూడా మంచి పవర్ ఉంది, వెపన్స్ ఉన్నాయంటే నువ్వు నా మీద అటాక్ చేయడానికి భయపడతావు. నేను నీ దగ్గర ఉన్నాయంటే నీ దగ్గర చేస్తాను. నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటే నేను వచ్చేస్తా, నేను బలహీనంగా ఉంటే నువ్వు, ఇది కామన్ సైకాలజీ. సో ఇరాన్ ఇప్పుడు అది అర్థమైంది ఇరాన్కి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీతో ఉన్న ఒప్పందాన్ని పక్కన పెట్టేసింది వాళ్ళ పార్లమెంటు. మిమ్మల్ని మేము అలో చేయం మా దేశంలోకి అని చెప్పేసింది. అట్లాగే వీళ్ళు ఏమంటున్నారు, ఈ 2 దేశాలు, అమెరికా కానీ ఇజ్రాయెల్, మేము వాళ్ళ యురేనియంని కంప్లీట్గా ధ్వంసం చేసాం, స్టాక్ ఫైల్ అంటారు దాన్ని, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆ యురేనియం స్టాక్ ఫైల్ని మేము ధ్వంసం చేశామని ఇటు ఇజ్రాయెల్ అంటుంది, ఇటు అమెరికా ట్రంప్ అంటున్నాడు.
సో కొన్నేళ్ల వరకు వాళ్ళు వెపన్స్ తయారు చేసే పరిస్థితి లేదని వీళ్ళిద్దరూ చెప్తున్నారు. అయితే అమెరికాలో ఉండే పెంటగాన్ అనే ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అమెరికాలో. ఆ పెంటగాన్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్లో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది గవర్నమెంట్కి. ఆ డాక్యుమెంట్ లీక్ అయింది. న్యూయార్క్ టైమ్స్, CNN ఇలాంటి వాటిల్లో మీడియా హౌస్లు దాన్ని బయట పెట్టాయి. అందులో ఏముందంటే నిల్వల్ని మనం ధ్వంసం చేయలేదు, ఆ 460% పైన యురేనియం సిద్ధి అయిన 400 స్టాక్ ఫైల్ అనేది ఆల్రెడీ తరలించేసారు వాళ్ళు సేఫ్ ప్లేసులకి, అది ఉంది, కొన్ని నెలల్లో వాళ్ళు బాంబులు తయారు చేయగలరు అని చెప్పింది. దాన్ని ట్రంప్ మొన్న నాటో సమావేశం ప్రేగ్లో జరిగితే అక్కడ ఆయన గట్టిగా ఖండించాడు. ఆయన ఏమన్నాడంటే అది అబద్ధము అని మీడియాని కూడా బూతులు తిట్టాడు. మా వాళ్ళు ఇచ్చిన అది సంపూర్ణమైంది కాదు, అది ప్రాథమిక ఇదే, అది అబద్ధం, అసలు ఎలా లీక్ అయిందో కూడా నేను కనిపెడతానని చెప్పాడు. సో అది అబద్ధము, కంప్లీట్గా ఓబ్లిటరేటెడ్ అన్నాడు. కంప్లీట్గా మేము నాశనం చేశాము, వాళ్ళు ఇంకొన్నేళ్ళు పడుతుంది అని ట్రంప్ కూడా చెప్తున్నాడు. కానీ ఇరాన్లో వస్తున్న వార్తలు ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ సమాజం కానీ భయపడుతుండేది. ఇరాన్లో యురేనియం ఆ 400 కేజీలు వాళ్ళ దగ్గర భద్రంగా ఉంది వేరే చోట. ఈ దాడులకు ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అమెరికానే ఇచ్చింది, మేము దాడులు చేయబోతున్నాం అని. ఏది ఫార్దో అండ్ నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ 3 సైట్ల మీద. సో దాంతో ఫార్దోలో ఉంటున్న ఈ 400 కేజీల శుద్ధి చేసిన యురేనియంని మేము బయటికి తీసుకొచ్చేసుకున్నాము. ఇది కొన్ని వారాల్లో ఆటమిక్ బాంబ్గా తయారవుతుంది. మా సైంటిస్టులను 10 మంది జంప్ ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు మాకు. సో మాకు మెటీరియల్ ఉంది, బ్రెయిన్స్ ఉన్నాయి, మేము తయారు చేస్తాం, తయారు చేయడమే కరెక్టు అనేది ఇప్పుడు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న సంబరాలు చేసుకున్నారు దేశమంతా. ముఖ్యంగా తెహరాన్లో, గోము, మషద్, గోర్గాం ఈ ఏరియాల్లో, ఈ సిటీస్లో పెద్ద ఎత్తున జనం వచ్చి చేసుకున్నారు. వీళ్ళ నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేసింది. పార్స్ అని, అట్లాగే ఇరాన్ స్టేట్ మీడియా, ఈ 2 కూడా ప్రచారం చేసిందన్నమాట. అందులో ఇది హిస్టారిక్ ట్రయంప్, హిస్టారిక్ చారిత్రక విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు విక్టరీ సెలబ్రేషన్ ఏంజల్ ఆఫ్ స్క్వేర్ అంటారు. ఇది అంటే రెవల్యూషనరీ స్క్వేర్ అని ఒక ఉంది. ఆ స్క్వేర్లో జనం వచ్చి తెహరాన్లో సాయంత్రం 6 గంటలకి దీపాలు పట్టుకొని, తర్వాత జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. సో మేము వాళ్ళు గవర్నమెంట్ని ఏమంటున్నారంటే ప్రజలు కూడా న్యూక్లియర్ బాంబు తయారు చేయడమే కరెక్టు, మన దగ్గర ఉంటే వాళ్ళు ఇప్పుడు అటాక్ చేసేవాళ్ళు కాదు కదా అంటున్నారు. అయితే ఇది సామర్థ్యం ఉందా లేదా అనేది మధ్య ఎక్స్పర్ట్లు ఏమంటున్నారంటే అసలు యురేనియం అంటే ఏంటి? యురేనియం అనేది న్యూక్లియర్ అక్యూరింగ్ అండ్ హెవీ రేడియో యాక్టివ్ మెటల్. అది దీని కెమికల్ సింబల్ యు అంటారు, యురేనియం కాబట్టి యు. ఆటమిక్ నెంబర్ 92. మామూలుగా దీని సంఖ్య చెప్పేటప్పుడు U-238 అంటారు. ఈ U-230 అనేది బేస్ మెటల్ అనమాట. ఈ బేస్ మెటల్ని శుద్ధి కార్యక్రమం చేస్తారు, ఒక గ్యాస్ దీని ద్వారా శుద్ధి కార్యక్రమం చేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమం ఎక్కడికి చేస్తారంటే ఫిసైల్ ఐసోటాప్ యురేనియం 235గా దీన్ని మారుస్తారు. ఫిసైల్ ఐసోటాప్ యురేనియం 235 అనేది 60% ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు అనేది చెప్తున్నారు. 400 కేజీలు వాళ్ళు ఇలా చేశారు. ఫిసైల్ అంటే స్ప్లిట్ అవ్వడం వల్ల అది ఎనర్జీని బయటకు వస్తుంది అనమాట. ఇది మామూలుగా సివిల్ పర్పస్లకి న్యూక్లియర్ బాంబుకి రెండింటికి వాడతారు యురేనియం. సివిల్ పర్పస్లకు వచ్చి ఎలక్ట్రిసిటీకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి, అట్లా ఇరాన్లో ఉన్నాయి. అట్లాగే మెడికల్ ఐసోటోప్కి వాడతారు, క్యాన్సర్కి, వాటికి. ఇండస్ట్రియల్ అప్లికేషన్కి వాడతారు, తర్వాత రీసెర్చ్కి వాడతారు, తర్వాత స్పేస్ మిషన్లకి కూడా యురేనియం వాడతారు. దీన్ని సివిలియన్ పర్పస్లకి అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఇరాన్ కూడా అదే చెప్తుంది. సో అయితే దీన్ని మామూలుగా సివిలియన్ పర్పస్కి అయితే ఈ ప్యూరిటీ అనేది 3 నుంచి 5% ఉంటే సరిపోతుంది. లేదు రీసెర్చ్ రియాక్టర్స్ కోసం కావాలనుకుంటే 20% వరకు ప్యూరిటీ ఉంటే సరిపోతుంది. కానీ వీళ్ళు 60% చేశారనేది కంప్లైంట్ వీళ్ళ మీద. 60% చేస్తే డేంజర్ అది. ఎందుకంటే న్యూక్లియర్ గ్రేడ్ వెపన్ తయారు చేయడానికి 90% ప్యూరిటీ ఉండాలి. 60% చేయడం కష్టం, కానీ 60 నుంచి 90కి వెళ్ళడం ఈజీ, 2-3 వారాల్లో వెళ్ళిపోవచ్చు అనేది సైంటిస్టులు కానీ ఎక్స్పర్ట్లు కానీ చెబుతున్నారు. అంటే ఇరాన్ దగ్గర రెడీగా ఉంది.
అయితే ఇప్పుడు ఫర్దర్లో నాశనం చేయలేదు మెటీరియల్ అని చెప్తున్నారు కాబట్టి ముందే 16 ట్రక్కుల్లో ఆ మెటీరియల్ని బయటికి తీసుకొచ్చేసారు కాబట్టి వీళ్ళు సైంటిస్టులు చనిపోయినా 10 మంది చనిపోయినా ఇంకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనీసం వారాలు కాకపోయినా నెల 2 నెలలు 3 నెలల్లో తయారు చేయగలరు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇలా తయారు చేస్తే సరిపోదు, న్యూక్లియర్ వెపన్ వార్ హెడ్ తయారు చేయొచ్చు కానీ అది ఫంక్షన్లోకి రావాలంటే అంటే వేయడానికి రావాలంటే దానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమెరికాలో ఉండే మ్యాన్హాటన్ ప్రాజెక్ట్కి 4 ఏళ్ళు పట్టింది న్యూక్లియర్ రెడీగా డెలివరబుల్ అంటారు, డెలివరబుల్ అవ్వడానికి. కాబట్టి డెలివరబుల్ న్యూక్లియర్ వార్ హెడ్ తయారు చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్ళు పడుతుంది. కాకపోతే ప్రాసెస్ స్టార్ట్ అయితే మాత్రం డేంజరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర 400 కేజీలు ఉన్నాయి కాబట్టి ఒక 9 నుంచి 10 న్యూక్లియర్ చేయొచ్చు. ఒకదానికి 25 కేజీలు సరిపోతుంది. వీళ్ళ దగ్గర 400 ఉన్నాయి కాబట్టి మినిమం 10 అయితే ఈజీగా చేయగలరు అనేది చెప్తున్నారు. సో ఇది న్యూక్లియర్ ఉందా లేదనేది నిజానికి ఎవరికి అవసరం లేదు ఇక్కడ, అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి. ఇరాన్ని బలహీనపరిచి మిడిల్ ఈస్ట్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఉండాలని ఇజ్రాయెల్ అనుకుంటుంది. క్లీనింగ్ చేసి ఎవరిని క్లీన్సింగ్ అంటారు దాన్ని, క్లీన్సింగ్ పాలస్తీనా వాళ్ళని వాళ్ళ భూభాగం నుంచి కంప్లీట్గా బయటికి తరిమేసి ఉండే వాళ్ళని చంపేసి లేదా ఆకలితో మలమలమాడేట్టుగా చేసి ఆ ప్రాంతాలంతా తాము ఆక్యుపై చేసుకొని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పడాలి, మిడిల్ ఈస్ట్లో డామినేట్ చేయాలనేది ఇజ్రాయెల్ గోల్. ఇదే అమెరికాకు కూడా కావాలి. కాబట్టి న్యూక్లియర్ వెపన్ ఉందా లేదనేది ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఇరాను అమెరికా కొట్టుకోవడం అవసరం, అందుకనే అది రెచ్చగొడుతుంది. 20 ఏళ్లలో సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ఇరాన్ అయితే అనుకుంటుంది, ఎందుకంటే లేనప్పుడే వాళ్ళు అటాక్ చేశారు, ఉంటే చేయరు కదా అన్న లాజిక్ ఇప్పుడు అనేక దేశాలు కూడా ఆలోచిస్తాయి కదా. రేపు ఇరాన్ని మన మీద కూడా కొడతారేమో, మనం కూడా ఆయుధాలు రెడీగా పెట్టుకుంటే బెటర్ కదా అనుకునే అవకాశం అయితే ఈ అటాక్ అనేది ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.